హాయ్ ఆల్, మనం ఇవాళ కొన్ని క్యాన్సర్ యొక్క అపోహలు అండ్ వాటి నిజాలు తెలుసుకుందాము. మనం చాలా రకాలుగా వింటుంటాం క్యాన్సర్ గురించి. అదొక భయాందోళన ఉంటుంది మనకి డయాగ్నోస్ అయినప్పుడు, ఆర్ మరి మన దగ్గర చుట్టాలు కానీ అది తెలిసినప్పుడు మనకి చాలా ఆందోళన ఉంటుంది. సో ఇవాళ కొన్ని నిజాలు తెలుసుకుందాము. వాటి వల్ల మన అపోహలు ఏమున్నాయో అది దూరం అవుతాయి. నేను డాక్టర్ నరేష్, కన్సల్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. 7 అపోహలు అండ్ వాటి నిజాలు తెలుసుకుందాము. మొట్టమొదటిది, చాలామంది అనుకుంటారు అంటే క్యాన్సర్ అనేది డయాగ్నోస్ అవ్వగానే అదొక డెత్ సెంటెన్స్, అంటే మనక్షలాగా అనుకుంటారు. కానీ అలా కాదు. చాలా వాటికి మనకి మెజారిటీ క్యాన్సర్స్కి ఇప్పుడు మనము ట్రీట్ చేయగలుగుతున్నాము, చికిత్స చేయగలుగుతున్నాము. ముఖ్యంగా తొలి దశలో తెలిసిన క్యాన్సర్స్కి ఇంకా ట్రీట్మెంట్ అనేది బాగా ఉంటుంది అండ్ క్యూరేట్స్ కూడా నయమే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ మనం చూసినట్టయితే ప్రతి క్యాన్సర్ ట్రీట్మెంట్లో, సర్జరీలో కానీ, మనకి రేడియోథెరపీలో కానీ అండ్ కీమోథెరపీలో కానీ ప్రతి దాంట్లో మనకి అడ్వాన్స్ అనేది టెక్నాలజీ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. కీమోథెరపీలో కూడా చాలా రకాల కొత్త విధానాలు వచ్చాయి. ఇమ్యునోథెరపీ అని, యాంటీబాడీ అని, ఓరల్ టాబ్లెట్స్ అని. అలాగే మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గించడానికి కూడా చాలా రకాల మందులు ఈ మధ్యకాలంలో చూస్తుంటాము. అది కాకుండా మనకి ప్రతి నెల కూడా కొత్త పరిశోధనలు కానీ, కొత్త అభివృద్ధులు కానీ వస్తూ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి క్యూరేట్స్ అనేది, నయమయ్యే శాతం అనేది చాలా మటుకి ఇంప్రూవ్ అయింది. సో ఈ కాలంలో క్యాన్సర్ అనేది అది డెత్ సెంటెన్స్ కాదు.